హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తుంది. యూజ్ అయ్యింది అనిపిస్తేనే అప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. నేనైతే నైటే నానబెట్టుకున్న బఠానీ, రాగులు, గోధుమలని వీటిని మార్నింగ్ ఇంకోసారి మంచిగా వాష్ చేసి ఇది ఇంకా మిక్స్ జార్లో వేసేసి ఇందులో పక్కన నానబెట్టుకున్నానండి. వెంటనే నానిపోతాయి కదా అటుకులు, వాటిని కూడా మంచిగా వాష్ చేసి వేసాను. ఇవన్నింటినీ కలిపి బ్లెండ్ చేశాను. ఇంక ఇదిగోండి బ్యాటర్ అయితే ఇలా ఉంది. ఇందులోకి అయితే నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మంచిగా కలిపేశాను. దీనిని ఇంకా దోశల పెనం మీద దోశల్లో వేసుకుంటే రెండు వైపు మంచిగా కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో. చాలా బాగుంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా డిఫరెంట్గా చేస్తేనే పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టంగా తింటారు కదా. నేనైతే ఇంకా మా హిమాన్స్ కోసం మార్నింగ్ అయితే ఎప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మార్నింగ్ తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉంటే రోజంతా అంతే యాక్టివ్గా హెల్తీగా ఉంటారు కదా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ టిఫిన్ని వాడికి పెట్టేశాను మా హిమాన్స్కి. ఇంకా తినిపించేశాక వాడి కోసం ఏమంటే జ్యూస్ చేస్తున్నా. వాడు తాగడానికి ఇష్టపడ్డు, బట్ కొంచెమైనా సరే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను, అదే అలవాటు అవుతుంది అనేసి. వాడి కోసం ఏమంటే గ్రేప్స్తో జ్యూస్ చేశాను. అందులో మిల్క్ యాడ్ చేసి కొంచెం ఖర్జూరాన్ని వేసాను షుగర్కి బదులుగా. కాజును బాదంని వేసి బ్లెండ్ చేసి ఇగోండి ఫిల్టర్ చేసి ఇచ్చాను. ఫిల్టర్ చేయకుండా తాగితే చాలా బాగుంటుంది. బట్ వాడికి కొంచెమైనా గొంతు దగ్గర ఏమైనా తగిలింది అనుకో మొత్తం వామిటింగ్స్లా చేసేస్తాడు అనేసి వాడికైతే ఫిల్టర్ చేసి. స్మూతీ అయితే చాలా టేస్టీగా ఉంది. థిక్ క్రీమీ లాగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా వాడు బ్రేక్ బాక్స్ కోసము స్వీట్ కార్న్ ఏమంటే బాయిల్ చేశాను. నేనైతే కొంచెం సాల్ట్, షుగర్ యాడ్ చేశాను. స్వీట్గా ఉంటుంది కదా, వాళ్ళకి స్కూల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఇష్టంగా తినేస్తారని. ఇంకా వాడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ఇక్కడ బెండకాయలని కట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ కర్రీ కోసం. చాలా డిఫరెంట్గా చేశాను, చాలా బాగుంది. ఇంకా ఈ బెండకాయలని ఇలా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలు. ఇంకా ఈ ఫ్రై చేసుకున్న టైంలోనే ఇంకా పక్కనేమంటే మిక్సీ జార్లో టమాటోస్, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకును వేసి మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. ఇంకా ఈ టైంలో ఈ బెండకాయలు ఫ్రై అయిపోయి చూడండి, ఇవేమంటే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే ఆయిల్లోన ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఏదైనా కర్రీ ఫ్రై చేసేటప్పుడు ఒక చిన్న ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకును ముందుగా ఫ్రై చేసి తీసేసాక కర్రీ అంతా అయిపోద్ది కదా, అప్పుడు పైన గార్నిష్ లాగా వేసారనుకోండి చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తాను. ఇగోండి వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేసి తీసేసాను అవన్నీ. ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసాను. పసుపు, ఉప్పు, కారం వేసేసాక ఇదిగోండి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలిపేశాక, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా, పోయేంత వరకు కలిపేసి ఇంకా ఈ బెండకాయలను వేసేసి ఒకసారి కలిపేశాను. ఇంకా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా, ఈ టైంలోనేమంటే ఇంతకుముందు పక్కన పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, అవి దీని మీద వేసి చూస్తే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా లంచ్లోకి ఆ కర్రీతో పాటు ఈ ఆమ్లెట్ని వేసుకుంటున్నా. చాలా బాగుంది కర్రీ కూడా, ఆమ్లెట్ కూడా చాలా బాగుంది. మా హిమాన్స్ తింటాడు, వాడు స్పైసీగా తినలేడు అనేసి నేను పచ్చిమిర్చిని స్కిప్ చేస్తాను, కారాన్ని కొంచెం తగ్గించేస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.